హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫోస్. ఇవాళ ఒక చిన్న స్పెషల్ అకేషన్ ఉందండి, అందుకే మేము అందరం లంచ్కి బయటకు వెళ్తున్నాం. ఎప్పుడు పులిహోర దద్దోజనం సద్ది మూటలు కట్టుకొని వెళ్ళే మీరు ఏంటి బయట లంచ్కి వెళ్తున్నారా అనుకుంటున్నారు కదా. అవును, మీరు విన్నది నిజమే. మేము లంచ్ కోసం బయటకు వచ్చాము. నమ్మలేదా? అదిగోండి హోటల్కి కూడా వచ్చేసాం చూడండి. ఏంటి తినడం బిల్లు కట్టడం చూస్తే కానీ నమ్మేలా లేరుగా మీరు. కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. ఆర్డర్ ఇస్తే గంటకు గంటారు వాళ్ళు, వీళ్ళేమో మెన్యూ సెలెక్ట్ చేసుకోవడానికే గంట చేస్తున్నారు. చివరికి వెయిటర్కి కూడా విసుగొచ్చి వెయిట్ చేయలేక, మేడం మీరు సెలెక్ట్ చేసుకున్నాక పిలవండి అని వెళ్ళిపోయాడు. లావణ్యకి చికెన్ అంటే చాలా ఇష్టం. సరే, స్టార్టర్స్లో మంచి చికెన్ ఐటెం సెలెక్ట్ చేయమంటే బటర్ చికెన్, గీ చికెన్, చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్, గార్లిక్ చికెన్, జింజర్ చికెన్, ఇంకా కడాయి చికెన్, ఇన్ని రకాల మసాలాలు మనం ఇంట్లో ఒకే చికెన్లో వేస్తాం కదా, మరేంటి వీళ్ళు ఇన్ని రకాలుగా రాశారు అని అడిగింది లావణ్య. ఇంకా నయం, ఇదే మాట ఈ హోటల్ చెఫ్ విన్నారంటే వీళ్ళంతా ఏ అమెజాన్ నుంచో వచ్చారనుకుంటారు. ప్లీజ్ ఆపే. నేనేమన్నా ఆట బొమ్మనా, మిక్సీ డబ్బానా? నేనెందుకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతాను అంటుంది. దానికి తగ్గట్టు మా పిల్లలు స్టార్టర్స్ తిన్నాక సూప్ కావాలని గోల్ చేస్తున్నారు. ఇక ఖచ్చితంగా ఈ హోటల్ వాళ్ళు మేము అమెజాన్ నుంచి వచ్చామని డిసైడ్ చేసేస్తారు కూడా. వెజ్ వాళ్ళ కోసం బటర్ నాన్ విత్ పన్నీర్ కుర్మా అండ్ మష్రూమ్ బిర్యానీ. ఇక నాన్ వెజ్ వాళ్ళైతే ఎగిరేవి, పాకేవి, నడిచేవి, దూకేవి అన్నీ తెప్పించుకొని తిన్నారు. బటర్ చికెన్, అపోలో ఫిష్, మటన్ బిర్యానీ, ప్రాన్స్ పులావ్, అది కాక బటర్ రోటీ. ఇక్కడ వెజ్లో గోంగూర మష్రూమ్ బిర్యానీ అయితే చాలా బాగుందండి, మీరు వస్తే తప్పకుండా ట్రై చేయండి. హోటల్ బిల్లు 3000, 4000 అయినా పర్లేదు, కానీ 20-30 రూపీస్ పెట్టి మాత్రం షుగర్ కోటెడ్ సోంపు కొనుక్కోకుండా ఏం చేస్తుందో చూడండి లావణ్య. టిష్యూలో దాచుకొని తీసుకెళ్తుంది. దొంగ దొంగ. చూడండి మన న్యూ సబ్స్క్రైబర్ నోరీ ఫాతిమా. తను ఇక్కడ మన హోటల్లో షూటింగ్ చేస్తుంటే చూసి మరీ అడిగి సబ్స్క్రైబ్ చేశారు తెలుసా. ఇంతకీ వాళ్ళ స్పెషల్ ఏంటో చెప్పలేదు కదా. అది ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ అండి, అది సెలబ్రేట్ చేసుకోవడానికి హోటల్కి లంచ్కి వచ్చాము. హోటల్లో ఈ ప్లేస్ చూడండి, చాలా బాగుంది కదా. అందుకనే ఒక చిన్న షార్ట్ కూడా తీసాము, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా. ఓకే అండి, బాయ్. మరి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్కి వస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.